వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇవాళ పల్లీ చట్నీ చూసేయండి. ఈ పల్లీ చట్నీని హ్యాపీగా ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసి పోపు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అందుకోసం ముందుగా ఒక బాండి తీసుకుని పల్లీల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి టమోటా, ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని కొన్ని శనక్కాయ పప్పులు వేయించాం కదా, అవి వేసేసి అందులోనే కొన్ని పప్పులు యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకోండి. సాల్ట్ వేసేసి తర్వాత మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇక్కడ ఇవి యాడ్ చేసేప్పుడు కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసేసి కొంచెం టైట్గా పట్టుకుంటే మిక్సీకి ఒక 3-4 డేస్ వరకు మనకి స్టోర్ ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాటర్ అడ్జస్ట్ చేసేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తినాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేసుకోండి. తర్వాత పోపు కోసం ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని పోపు చట్నీలో కలిపేసుకోండి. అంతే, ఎమ్మి సింపుల్ టేస్టీ పల్లీ చట్నీ రెడీ అయిపోతుంది. హ్యాపీగా ఈ చట్నీని మనం ఒక 2-3-4 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా